నమస్తే. ప్రస్తుతానికి మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి బైపోల్ ఎన్నికల్లో ఈరోజు నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీ దగ్గర ఉన్నాం. ఇక్కడ కొంత కోలాహల వాతావరణం కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక మొత్తంలోకి హాజరయ్యారు. ఈరోజు భారీ బల ప్రదర్శన చేయబోతున్నారు నవీన్ యాదవ్. సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ చాలా మంది కూడా అధికార పార్టీ కాబట్టి కొంత ఎడ్జ్గా ఉంటుంది. నవీన్ యాదవ్ గెలుపు అవకాశాలు ఉన్నాయనేది చాలా బలంగా ఆయా పార్టీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతోంది. ఒకసారి ఆ కార్యకర్తలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో నవీన్ యాదవ్ గెలుపు నల్లేరు మీద నడక లాంటిది. ఆబ్వియస్లీ అధికార పార్టీ కాబట్టి నల్లేరు మీద నడకుండిద్ది. అందులోనూ నవీన్ యాదవ్ గారు ఎన్నో ప్రజాక్షేమాలు చేస్తున్నారు, కార్యక్రమాలు సొంతంగా ఎన్జిఓ పెట్టారు. పేద ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి, అరక్షణం ఆలోచించకుండా నేను అన్నా అనంగానే పిలిచే మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ నియోజకవర్గంలో అది నవీన్ యాదవ్ గారు. దయచేసి కొన్ని రోజులు మాత్రం నవీన్ యాదవ్ గారు అలర్ట్గా ఉండాలి. అది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు నవీన్ యాదవ్ గురించి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. వాళ్ళ పక్కన ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి సంబంధించిన పక్కన రౌడీ షీటర్లు వాళ్ళని నవీన్ యాదవ్ దగ్గరికి ఎగ్జాక్ట్లీ ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ఒక రౌడీ షీటర్కి, ఒక ప్రజానాయకుడికి, ప్రజల్లో ఉండిపోయి చివరాకరణ ప్రజా జీవితంలోనే తురిశ్వాస విడిచినటువంటి ఒక వ్యక్తికి మధ్య పోటీ. సో రౌడీ షీటర్ అనే పదాన్ని నవీన్ యాదవ్కి పదే పదే కోట్ చేస్తున్నాయి పార్టీలు. ఏం చెప్తారు? ఏమంటే రౌడీ షీటర్ అనే పదం అతనికి లేదు. అతను ఒక చదువుకున్న వ్యక్తి, బీఆర్ చేసిన వ్యక్తి. రౌడీ షీటర్ని తయారు చేసింది మాగంటి గోపీనాథ్ గారు. అతని వల్ల జూబ్లీ హిల్స్ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. అతని వల్ల రౌడీ షీటర్లు తయారయ్యారు. ఏదో వాళ్ళ పక్కన ఎవరో ఒకరు చిన్నవాళ్ళు కొట్టుకుంటే అతన్ని నవీన్ యాదవ్ మీద పెట్టి అతన్ని బాగా ప్రజల్లో అనధికారికంగా ఉండకూడదు, ప్రజలు అతను ఉంటే ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో మాగంటి గోపీనాథ్ తన అనుచరులు రౌడీ షీటర్లు చేసిన పనే. ఎటువంటి తావనీదు. 100% 40,000 నుంచి 50,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. ప్రజల్లో అందుబాటులో ఉంటాడు. ఏ క్షణమైనా అన్నాన్ని పిలవంగానే అరక్షణంలో వచ్చే విధంగా ఉంటున్నాడు. అయితే ఒక్కసారి ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ గతంలో ఏదో ఒక ఫ్లెక్సీ ఇప్పుడు వైరల్ చేస్తూ రౌడీ షీటర్, ఆయన గెలిస్తే మొత్తం జూబ్లీ హిల్స్ రౌడీలమయం అయిపోతుందనే ప్రచారం బీజేపీ బీఆర్ఎస్లు చేస్తున్నాయి. ఈరోజు గత 20 ఏళ్ల నుంచి చూసుకుంటే నవీన్ యాదవ్ కావచ్చు, శ్రీశైలం అన్న కావచ్చు, శ్రీశైలం అన్న మీద ఏ ఒక్క కేసు ఫైల్ అవ్వలేదు. శ్రీశైలం అన్న మీద మాగంటి గోపీన వచ్చేసి కావాలని ఆ ఫ్లెక్సులు, ఆయన ఏదో స్తంభాలెక్కి ఫ్లెక్సులు పీకిన ఆయన పెద్ద మనిషి, 70 ఏళ్ళకి ఉంటాడు, ఆయన వెళ్ళి ఫ్లెక్సులు పీకుతాడు. దాని మీద కూడా కేసు ఫైల్ చేశారు. అది కేసులే కాదు, ఆయన గత 20 ఏళ్ళ నుంచి ప్రజాసేవలో ఉన్నారు శ్రీశైలం అన్న. ఎవరికి అడిగినా ఇక్కడ పేరున మీరు ఏ షాప్లో పోయినా, ఎవరి ఇంటికి పోయినా కానీ శ్రీశైలం అన్న ఎట్లాంటి వాడు, మరి నవీన్ యాదవ్ ఎట్లాంటి వాళ్ళు అంటే ప్రతి ఒక్కరూ స్థానికంగా చెప్తారు. నిన్న మొన్న రీల్స్లో చూస్తున్నాం, కొన్ని స్టోరీస్లో కూడా చూస్తున్నాం. మెడలో టీఆర్ఎస్ కాండగా ఓటేసేది నవీన్ యాదవ్ అంటున్నారు. అంటే ఇక్కడ ప్రజలలో వీళ్ళు ప్రతి ఒక్క ఇంటికి పాతుకోపోయారు. ప్రతి సమయంలో ప్రతి దానికి నవీన్ యాదవ్ కానీ శ్రీశైలం అన్న ఇక్కడ కార్మిక నగర్ ఆ బస్తీ ఏర్పాటు చేసిండు పేదవాళ్ళకంటే. నేనున్నానని ఇక్కడ మేము చాలా సందర్భాలలో వచ్చినప్పుడు కలవడానికి ఆయన అన్న బిడ్డ పెళ్ళి ఉందంటే ఏంది, బర్త్డే ఉందంటే ఏంది, ఒక సావు అయిందంటే శ్రీశైలం అన్న పోతాడు, నవీన్ యాదవ్ పోతారు, బియ్యం ఇస్తారు, వాళ్ళ డబ్బులు కానీ ఏ ఖర్చులైనా వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వస్తుంటారు. అట్లాంటి పర్సన్ పట్టుకొని ఇప్పటికీ ఏదో పావుతుంది. ఉప ఎన్నికలు వచ్చిన తీరు వేరు. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నికలు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ప్రధానంగా ప్రచారం చేస్తున్న పని ఏంటంటే తండ్రి కోల్పోయినటువంటి ఆ ఇద్దరు బిడ్డలు బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టి కొంగు చాచి అడుగుతున్నారు మాకు ఓటేయమని. సో సానుభూతి వాళ్ళ వైపు పడదంటారా అన్న? ఒకటే రౌడీ షీటర్ అంటే మాగంటి అన్ననే పెద్ద రౌడీ షీటరు. ప్రతి డివిజన్లలో చూస్తుంటే మొత్తం రౌడీ షీటర్లు, ఆయన అనుచరులు. ఎక్కడ మేము తెలంగాణ వాళ్ళు, నేను ఒక 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిరు ఆయన. నేను ఒక 18 ఏళ్ళు టీఆర్ఎస్లో పార్టీలో ఉండి కాంగ్రెస్లో వచ్చిన. బికాజ్ ఆఫ్ అక్కడ ఇలాంటి ఏది ఒక ప్రజలకు కానీ ఏంది వాళ్ళగా స్వార్థం తప్పించి ఇలాంటి ప్రజల సందర్భంగా ఏం చూడడానికి లేదు. ఈరోజు మాగంటి గోపీనాథ్ అన్న హ్యాట్రిక్ కొట్టిన అంటే జస్ట్ బికాస్ ఆఫ్ కారు సర్కార్ తప్పించి ఆయన పర్సనల్ ఇది కాదు. అది ఆయన చూసుకుంటే ఇప్పుడు ప్రతి డివిజన్లో ప్రతి రౌడీ షీటర్లో ఇప్పుడు ఎన్ని డివిజన్లో ఇప్పుడు చూడండి మీరు. ఆయన కానీ తెలంగాణ భవన్లో కావచ్చు, ఏదైనా మాట్లాడితే చాలు వాళ్ళ అనుచరులు ఎవరు అంటే వాళ్ళతో గొడవ పడతారు. అంతెందుకు ఇక్కడ ఆయన రెడ్డి బీజేపీ నుంచి వచ్చిన టీఆర్ఎస్లో దీపక్ రెడ్డి కావచ్చు, అంతకుముందు ఆ స్టేజ్ మీద వీడియో రా అనుకొని సొంత కాన్స్టిట్యున్సీ పర్సన్కే దింపడానికి ప్రయత్నం చేసిండు. శ్రీధర్ రెడ్డికి ఆ స్టేజ్ మీద మనం అందరం చూసిందే. రౌడీలు ఎవరన్నా? ఆయన రౌడీ అని అంటే 20 ఏళ్ళ క్రితం ఏదో 30 ఏళ్ళ క్రితం. ఇప్పుడు ఒక్క మాట అన్న, ఏ ఎమ్మెల్యేలు రౌడీలు కాదు, ఏ
ఎంపీలు రౌడీలు కాదు, ఆల్ ఓవర్ తెలంగాణ కావచ్చు, ఏపీలో అయితే ఇంకా మీరు చెప్తుంది మొత్తం రౌడీలే పరిపాలిస్తున్నారంటారా? అది అబ్వియస్లీ ఒక అప్పుడు ఉన్నానా, ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు రౌడీ కాదని అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఈ పరిపాలన, ఇప్పుడు ముఖ్యమంత్రి పరిపాలన ఎట్లా అంటే రౌడీలు అంటే ఇరుగ తీసేలాగా ఉంది. ప్రతి వారానికి ఒకసారి ఎస్ఓటీలు వేసుకుపోతారు, ప్రతి నెలకు ఒకసారి ఎస్ఓటీలు వేసుకుపోతారు. రౌడిజం ఎవరు చేయట్లేదు. శ్రీశైలం అన్న దగ్గర వచ్చేది అంతా వాళ్ళ వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉల్టా డబ్బులు ఇచ్చి పంపిస్తారు సానుభూతిగా తప్పించి. ఒకసారి కొంతమంది సామాన్య మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎరగడ సుల్తాన్ నగర్ ఎరగడ జూబ్లీ హిల్స్ ఓటర్ జూబ్లీ హిల్స్, ఓకే. కాంగ్రెస్ కార్యకర్తనా? Yes. సో ఏం చెప్తారు నవీన్ యాదవ్ ఎందుకు ఏమని అలాగే అంటే ఏమని యాదవ్ గల్లీ గల్లీకి వచ్చి అందరికి సాయం వేస్తారు, సాయం చేస్తారు. దానివల్ల నేను లైక్ చేసి వచ్చిన ఇక్కడ ఓకే. కాంగ్రెస్కి కూడా లైక్ చేస్తా. అప్పటి నుంచి 60 years అయ్యి నాకు, కానీ ఇప్పుడు కాంగ్రెస్కి ఎప్పటి నుంచి ఓటు వచ్చి నేను వేస్తూనే ఉన్నా. ఇక్కడ కొంతమంది సామాన్యులు కూడా ఉన్నారు, సామాన్య మహిళలు కూడా ఉన్నారు. ఒక్కసారి ఒక్క నిమిషం సామాన్యులు కూడా వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొంతమంది మహిళలు ఉన్నారు ఇక్కడ. ఒక్క నిమిషం అమ్మ, ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? రహమత్ నగర్. ఏంది కాంగ్రెస్ కార్యకర్తనా? కాంగ్రెస్ కండువా చేసుకున్నారు. ఏడికి వచ్చి ఏడికి వచ్చి మేము ఏం పని మీద? నవీన్ యాదవ్ దగ్గరికి వచ్చాం. నవీన్ యాదవ్ దగ్గరికి. ఎందుకు నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అంటున్నారు కదా? రౌడీ సెంటర్ ఎప్పుడు కాదు కదా నవీన్ యాదవ్. ఆ? నవీన్ యాదవ్ రౌడీ సెంటర్ కాదు, కాదా? మంచి పని చేసిండా? చాలా మంచి పనులు చేసి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు మరి ఇక్కడ? నవీన్ యాదవే గెలుస్తాడు. కొంతమంది ఇంకా మహిళలు ఉన్నారు. రైట్ అమ్మ, ఒక్క నిమిషం. ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా? మోతీనగర్. ఎందుకు వచ్చిరా మీడికి? మీటింగ్ కి మీటింగ్ డబ్బులు ఇచ్చిరా? పిలిచారయ్యా, ఆ? పిలిచారు. పిలిచారా? డబ్బులు ఇచ్చిరా? మన బస్తాలు డబ్బులు ఏమి ఇవ్వలేరు, ఇస్తారేమో తర్వాత ఎంత ఇస్తా అన్నారు? తెలియదు సార్. ఇంకా ఎవరిని పట్టుకొచ్చిర్రు అంతా? మనకు ఉన్నారు అక్కడ అన్న ఉన్నారు బస్తీలో మా నాన్న. ఎవరు గెలిస్తే బాగుంటుందా మీడ? మనకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలవాలి. ఎందుకు కాంగ్రెస్ ఎందుకు గెలవాలి? ఎందుకు గెలవాలి? పనులు చేస్తా అంటున్నారు, చేపించుకుంటాం ఆయన గెలిస్తే. ఏం పనులు చేపించుకుంటారు? మాకు రోడ్లు, మాకు బోరింగ్లు లేవు, నీళ్లు, రోడ్డు, ఇల్లు లేదు, ఇల్లు ఇస్తా అన్నారు. రెంట్ కొన్నాం సార్, కరెంట్ ఫ్రీ అన్నారు, ఏది కాలేదు. పైసలు వద్దు మాకు. ఫ్రీ అయితే లేదు ఇప్పుడు. లేదు, అయితే లేదయ్యా, అయితే లేదు, అస్సలు అయితే లేదు. ఒట్టి కాలని అంతనే వచ్చింది. కాలని ప్రజలంటే పిలుచుకొని వస్తే మేము వచ్చినాం. అమ్మ, ఒక్క నిమిషం ఇట్రా అమ్మ. ఎంత వయసు ఉంటుందమ్మా నీకు? 55. 55. ఇప్పుడు ఇంత పెద్ద మనిషి మీటింగ్ వచ్చినావు, బాగా మంది జనం ఉన్నారు, ఇబ్బంది అనిపిస్తలే? అవునా? కాంగ్రెస్ పింఛన్ లేదు, ఏమన్నాడు? మాట్లాడినావు? నవీన్ యాదవ్ అడిగినావు మరి పింఛని? అడగమనే వచ్చినాం. ఇస్తా అన్నాడా మరి? అడగలే ఇంకా. అదే పింఛని అడుగుతావు. సో మహిళలంతా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? శాస్త్రీనగర్. శాస్త్రి నగర్ నుంచి వచ్చారంట. ఎర్రగడ్డ శాస్త్రీనగర్ బస్సీ ప్రెసిడెంట్ సార్ నేను. వీళ్ళంతా మా అమ్మలు, మా అక్కలు నవీన్ అన్న కోసం వచ్చినాం. ఇంకా చాలా మంది ఉన్నారు కానీ ఆగం అయిపోయినారు. ఈ పబ్లిక్ అసలు ఫస్ట్ టైం అసలు ఇంత రష్, అందరికి చివరి వస్తుంది. అందరికి చాలా ఒక ఊపుతోటి అవుతుంది. అన్న పక్కా గెలుస్తాడు సార్. కానీ రౌడీ షీటర్ అంటున్నారు కదా, ఒక్కసారి మహిళల్ని అడుగుదాము. అమ్మ, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఏమంటుందంటే నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ ఇద్దరు కూడా రౌడీ షీటర్లు, గాళ్ళకు ఓట్లు వేస్తారని అడుగుతున్నారు. వాళ్ళు నువ్వేం చెప్తావు? నేనైతే కాంగ్రెస్ చేస్తాయా, ఎవరేం చెప్పుకోండి. మీరు చెప్పండి అమ్మా. నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అంటున్నారు, మాట్లాడతారా? సో ఇక్కడ చాలా మంది, మీరు చెప్పండి. బీజేపీ బీఆర్ఎస్ ప్రచారమే అది ప్రధానంగా రౌడీ షీటర్ ప్రచారం చేస్తున్నది. సార్ రౌడీ షీటర్ అయితే వాళ్ళ ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరు ఎందుకు చెప్పుకుంటారు సార్? వాళ్ళ కష్ట సుఖాలు ఎందుకు చెప్పుకుంటారు? రౌడీల దగ్గరకు వాళ్ళైనా పోతారా? అన్న దగ్గరకు వస్తే అన్నం పెట్టి పంపిస్తాడు. రౌడీ షీటర్ అయితే అన్నం పెడతాడా? పబ్లిక్ మొత్తం తెలుసు. ప్రతి పెళ్లికి, ప్రతి సావుకి అదిమేరాత్ పోయే పీచార్ లాగా పేరు వస్తుంది. ప్రతి పెళ్లిలో, గరీబుల పెళ్లిలో పుస్తే మెట్టలు మాకేమంటే ఎమ్మెల్యే కాక అంటే ఏ పదవి లేకుండా, పదవి లేకున్నప్పుడు కూడా ఇచ్చాడు మాకు. శ్రీశైలం కూడా ఇచ్చాడు మాకు ఎవరికి అన్యాయం చేయలేదు ఆయన. సో ఇది ఇక్కడ చాలా మంది మహిళలు చెప్తున్నమాట. మరికొంతమంది ఇక్కడ కార్యకర్తలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? శేఖర్. నవీన్ యాదవ్ ప్రచార తీరుతులు ఎట్లా ఉన్నాయి? అటు బీజేపీ బీఆర్ఎస్ ఏమనుకుంటుందంటే రౌడీ షీటర్ అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నాయి. అటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అయినటువంటి మాగంటి గోపీనాథ్ మరణంతరంతో వచ్చిన ఉప ఎన్నికలు కాబట్టి వాళ్ళకి సానుభూతి వర్కౌట్ అవుతుందనే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారు? ప్రతిసారి సెంటిమెంట్ వర్క్ కాదండి. మా నవీన్ అన్న స్ట్రాంగ్ ఉన్నాడు, వాళ్ళకి ఏది దొరకలేదు. రౌడీ అంటున్నారు. రౌడీ ఎలా అవుతారండి? వాళ్ళు ఉట్టిగానే వాళ్ళకి ఏది దొరకలేదు. వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది వాళ్ళకి డిపాజిట్లు కూడా రావని. సో అదే దాంట్లో వాళ్ళకి అర్థమైపోయింది. అందు గురించి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళన్నీ చేసేవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్. మా నవీన్ అన్న 50,000 నుంచి 70,000 మెజారిటీతో గెలుస్తున్నాడు. రైట్. ప్రజెంట్ మనం యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలా భారీగా కూడా ట్రాఫిక్ జామ్ అయింది.
ఈరోజు భారీ బల ప్రదర్శకు నవీన్ యాదవ్ సిద్ధమయ్యారని చెప్పొచ్చు. చాలా సుదూర ప్రాంతాల నుంచి అంటే డివిజన్ నుంచి గల్లీ నుంచి కూడా చాలా మంది మహిళలు తమ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అంతా కూడా బయలుదేరుతున్నారు. ఒక నిమిషం ఆ చిన్న పాపను తీసుకుని వచ్చి ర్యాలీలో ఇబ్బంది అనిపించదా అమ్మా? సో ఇది చిన్న పిల్లలను కూడా తీసుకుని వస్తున్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మాది రైమత్ నగర్ అన్న. ఏంటి నవీన్ యాదవ్కి ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటారు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనా మీరు? ఆయనకి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఆయన 10 మందికి మంచి చేస్తాడు. ఆయనలో మంచి క్వాలిటీస్ ఉంటాయి. ఏమంటే ఉన్న వాళ్ళ లేనోళ్ళ ఎవరనేది చూడాడు. ప్రతి ఒక్కరికి మంచి చేస్తాడు. ఆయన గెలిస్తే ఈ ఏరియా మొత్తం మంచిగా అవుతుంది. సో అందుకోసం మేము నవీనానికి సపోర్ట్ చేయడానికి మేము వచ్చినాం. కానీ కొంతమంది బీజేపీ బీఆర్ఎస్ ప్రధానంగా నవీన్ యాదవ్కి అగేన్స్ట్ గా చెప్తున్న ప్రచారం ఏంటంటే రౌడీ షీటర్ అంటున్నారు. అది ఎప్పుడో గత హాయ అవన్నీ తవ్వుకుంటే ఇవన్నీ ఎట్లయితుంది? ఇప్పుడు రౌడీ షీటర్కి అయితే ఇంతమంది పబ్లిక్ ఎందుకు వస్తారు? మంచోడు కాదని ఒకళ్ళు మంచోళ్ళు అందరు మనకు నచ్చాలని లేదు, అందరు నచ్చకూడదని లేదు. సో ఎవరి ఆలోచన బట్టి వాళ్ళు మాట్లాడతారు. ఎవరో ఏదన్నా అంత మాత్రాన అవ్వదు కదా, అది మ్యాటర్. మాకు నవీన్ అన్న రావడం అంటే చాలా సంతోషము. ఈ ఏరియా మొత్తం మా అన్న ఒక ఆడబిడ్డ కదా బరిలో ఉన్నది, ఒక మహిళగా మీరు మాకు సపోర్ట్ చేయరా? సపోర్ట్ చేస్తామన్నా, సపోర్ట్ చేయకుండా ఎందుకుంటాం? బట్ అటువైపుగా బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత బరిలో ఉన్నారు, ఒక ఆడబిడ్డ. వాళ్ళిద్దరు ఆడపిల్లలు కూడా బయటకు వచ్చి కొంగు చాచి మాకు ఓటేయమని చెప్పి కన్నీళ్లు పెట్టి ఏడుస్తున్నారు. అట్లా అనుకుంటే ఎప్పటి నుంచో అన్న మరి పోటీ చేస్తుండేది. గత 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది పోటీ. ఎన్నో సార్లు ఓడిపోయినాయి. మళ్ళీ నేను గెలుస్తా, నా ప్రజల్లోకి నేను వస్తానని చెప్పి కృషితోటి ప్రతి ఒక్కరికి మనసు గెలుచుకోవడానికి అన్న వచ్చినప్పుడు అన్నను గెలిపించుకోవడం అది మా బాధ్యత. ఇది ఈ ఏరియాకి మంచి జరుగుతుంది కాబట్టి మాకు నవీన్ అన్న రావడం మాకు ఇష్టం. అంతే, నవీన్ అన్నకే మా ఓటు. జై నవీన్ అన్న, జై కాంగ్రెస్. మరికొంతమంది మాట్లాడతారు. సో నవీన్ యాదవ్కి వ్యతిరేకంగా బీజేపీ బీఆర్ఎస్ ప్రధానంగా తీసుకున్న అస్త్రం ఒక రౌడీ షీటర్ అని చెప్పి ఏం చెప్తారు? రౌడీ షీటర్ అంటే దానికి వాళ్ళకి అర్థం కూడా తెలియదేమో. రౌడీ షీటర్ అంటే ఏంటి? ఇక్కడ దౌర్జన్యం చేసిండా, ఎవరికైనా కొట్టిండా, ఎవరికైనా కొట్టడం చూసిరా, లేకపోతే ఏమైనా దౌర్జన్యం చేసిరా? రౌడీ షీటర్ అంటే వాడు ఓపెన్గా ఏదో చేయడము, ఎవరి మీద దౌర్జన్యం చేసుకుంటా, ఇవన్నీ వేస్ట్ మాటలు. వాళ్ళకు బీజేపీకి చేతని కాదు. సోషల్ మీడియాలో ఒక ఫ్లెక్సీ వెలిసింది. శ్రీశైలం యాదవ్ ఆ రౌడీ షీటర్ అనే లిస్ట్ లో ఉంటే ఆయన ఫోటోని చూపించి రౌడీ షీటర్లు పోటీ చేస్తున్నారని చెప్తున్నారు. ఎన్నో సంవత్సరాల కింద శ్రీశైలం అన్నది అది కేసు. అది మేము కూడా పుట్టని అప్పుడు కేసు, అది ఫాల్స్ కేసు. అది కూడా మేము పుట్టకపోయినప్పటి నుంచి పాత కేసు అవి. అప్పటి నుంచి ఆయన పేరు మీద రౌడీ షీటర్ అనుకుని ఇప్పుడు వరకు తీసుకుంటూ వస్తారు. కానీ ఆయన మీద వాళ్ళది మీరు చూసుకోండి, గత 15-20 సంవత్సరాల నుండి వాళ్ళు ఎక్కడ కూడా ఏ దౌర్జన్యానికి పాడుపడలేదు. వాళ్ళు ప్రజాసేవ చేయడం తప్ప వేరేది ఎప్పుడు పబ్లిక్లో అలాంటివి ఏం లేదు. ఏంటంటే ఈ బీజేపీకి ఇక్కడ ఏం లేదు, డిపాజిట్ కూడా రాదు ఈసారి. లాస్ట్ టైం ఇంతకుముందు బీజేపీకి 10,000 లోపట్నే వచ్చింది. దాని తర్వాత లాస్ట్ టైం ఈయన లంకల దీపక్ నుంచి 25,000 వచ్చింది. గత అసెంబ్లీలో బీజేపీకి 2018 అసెంబ్లీలో ఒక సీట్ వస్తే ఇప్పుడు 8 సీట్లు వచ్చినాయి. 8 ఎంపీ సీట్లు గెలిచింది. ఇప్పుడు సికింద్రాబాద్ ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కూడా బీజేపీ గెలిచింది. సో బీజేపీకి ఏం మెచ్చలేదంటారా? బీజేపీ టీఆర్ఎస్ మర్జ్ అయినందుకు అన్ని సీట్లు వచ్చినాయి. అర్థమవుతుందా? లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్లో ఆ మర్జింగ్ కాకపోతే వీళ్ళంతా కలిసి కాంగ్రెస్కి ఓడగొట్టాలని చూసారు. అందుకు సమయం బీజేపీకి అన్ని సీట్లు వచ్చాయి, లేకపోతే అది రానివ్వదు. ఈసారి ఈ వచ్చే ఎలక్షన్లలో ఏ ఎలక్షన్ అయినా ఉంటాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఈ బై ఎలక్షన్, మళ్ళీ రాబోయే కార్పొరేట్ ఎలక్షన్స్, ఏ ఎలక్షన్ అయినా కూడా కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది అన్ని. థ్యాంక్ యూ. సో ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. బయటికి ఇప్పుడే నవీన్ యాదవ్ ర్యాలీ కూడా మొదలైంది. ఆయన అక్కడ నుంచి వస్తూ ఉన్నారు. భారీ బల ప్రదర్శన చెప్పుకోవాలి ఈరోజు. సో కొంతమంది ఇక్కడ యువకులు కూడా ఉన్నారు, వారితో కూడా కొంతమంది మహిళలు కూడా వారితో మాట్లాడిద్దాం. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నేను దర్గా నుంచి వచ్చాను, మణికొండ దర్గా. సో ఏంటి నవీన్ యాదవ్కి ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ దొరుకుతుంది, కానీ రౌడీ షీటర్ అనే ముద్ర చాలా బలంగా బీజేపీ బీఆర్ఎస్ వేస్తుంది. ఏం చెప్తారు? ఏమండి, రౌడీ షీటర్ అంటే అతను రౌడీజం చేయడం ఎవరైనా చూసారా? ప్రతి ఫ్యామిలీలోని బ్యాక్గ్రౌండ్స్ వేరుంటాయి, పర్సనల్స్ వేరుంటాయి. నవీన్ గారు ఎంత సోషల్ సర్వీస్ చేశారో మాకు తెలుసు. కాబట్టి ఈరోజు ఇంతమంది మహిళలు కానీ జనాలు కానీ సపోర్ట్ చేస్తున్నారు. నేను కాంగ్రెస్ నార్సింగ్ అగ్రికల్చర్ మార్కెట్ డైరెక్టర్గా చెప్తున్నా, నవీన్కి చాలా సపోర్ట్ ఉంది. అత్యధిక మెజారిటీతో, మినిమం 1 lakh మెజారిటీతో గెలుస్తారని నేను చెప్తున్నాను. మీరు రాజకీయాల్లో ఉన్నారు, మీ అవతల వైపు నుంచి ఒక ఆడబిడ్డనే, మహిళనే, నా భర్త చనిపోయిండు లేకపోతే మా నాన్న చనిపోయిన, ఆడపిల్లలు బయటకు వచ్చి కొంగు జాచి అడుగుతున్నారు మాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి అని చెప్పి, వాళ్ళకి సానుభూతి వర్కౌట్ అవ్వదంటారా? సానుభూతి వెళ్తే అందరూ సానుభూతితో వెళ్ళాలండి. కానీ ఇప్పుడు నవీన్ గారు కూడా మీరు అంటున్నారు రౌడీ షీటర్ అని. నేను రౌడీయిజం చేయకుండా నాకు రౌడీ షీటర్ అని వచ్చిందని నేను ఎంతో బాధపడుతున్నారు. చాలాసార్లు ఆయన ఓడించారు. ఈసారి జనాలు ఆయనకు అవకాశం ఇస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా నవీన్కి అవకాశం ఇచ్చారు జనాలు. ఆయన
అత్యధిక మెజార్టీతో అయితే గెలుస్తాడు.